బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 8 అంశము అభ్యాసము నొందవలెనని వాక్యము ప్రసంగి 1వ అధ్యాయము 13వ వచనము. వారు దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదాము హవ్వలను సృజించాడు. వారిని ఎంతో ప్రేమించి ఈ సృష్టి మొత్తం మీద వారికి అధికారం ఇచ్చాడు. తర్వాత ఏదెను తోట వేసి అనేక రకాల పండ్ల చెట్లు వేసి తినడానికి ఆహారం ఇచ్చాడు. కోటి విద్యలు కూటికోసం అంటారు కాబట్టి ఆహారం కోసం ఆలోచించే పని లేకుండా చేశాడు దేవుడు. అంతవరకు బాగానే ఉంది. మరి తిని కూర్చుంటే మనుష్యులకి నానారకాల ఆలోచనలు వచ్చి చెడిపోతారు. అందుకే దేవుడు ఏదెను తోటను సేద్యపరచి దానిని కాపలా కాసే పని అప్పగించాడు. అంతేకాక తోట మధ్యలో మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు వేసి ఆ చెట్టు ఫలము తినకూడదని ఆజ్ఞాపించాడు. కళ్ల ముందు కనిపించే చెట్టు ఫలము తినకుండా చూస్తూ ఉండటం ఎంత కష్టమో కదా. చాలామంది అంటుంటారు, దేవుడు అసలు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు వేయకపోతే పాపమే ఉండేది కాదు కదా అని. అలా అయితే మనుష్యులకి జంతువులకి తేడానే ఉండదు. దేవుడు ఆజ్ఞలను కట్టడలను విధులను ఇచ్చింది మనుష్యులకే తప్ప జంతువులకు పక్షులకు కాదు. దేవుడు మనుష్యులకి ఆలోచించడం అనే గొప్ప వరమిచ్చాడు. మనిషి ఆలోచించగలడు కాబట్టే పూర్తి స్వేచ్ఛని ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను పాటించాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది మనిషే. సృష్టి ప్రారంభంలోనే దేవుడు మనిషికి తోటను సేద్యపరచు కాపలాకాయి అనే బాధ్యతను, ఈ చెట్టు ఫలము తినవద్దు అన్న ఆజ్ఞను ఇచ్చాడు. ఇలాంటి బాధ్యతలు ఆజ్ఞలు లేకుండా ఉంటే మనుష్యులకు ఏ కష్టం ఉండదు. ఏ కష్టం లేకపోతే మనుష్యులు దేవుణ్ణి గుర్తు చేసుకోరు. అందుకే మనుష్యులు అభ్యసింపవలెనని, అంటే శిక్షణ పొందాలని దేవుడు అనేక రకాలైన బాధలు, కష్టాలు, సమస్యలు ఈ భూమి మీద ఉంచాడు. వాటిని దేవుడే పెట్టాడు కాబట్టి వాటిని ఎదుర్కోవాలంటే మనిషి దేవుని సహాయం తీసుకోవాలి. దేవుణ్ణి నమ్మినవారికైనా నమ్మని వారికైనా కష్టాలు, బాధలు ఉంటూనే ఉంటాయి. దేవుణ్ణి నమ్మినవారు వాటిని సులభంగా ఎదుర్కొనే శక్తిని దేవుని ద్వారా పొందుకుంటారు. దేవుణ్ణి నమ్మనివారు వాటిని ప్రయాసముతోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనుష్యులు పడే ప్రయాసను చూచి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని మత్తయి 11:28లో యేసు ప్రభువు చెప్పాడు. అయినా కూడా దేవుడు ఇచ్చిన స్వేచ్ఛని మనిషి దుర్వినియోగం చేస్తూ తన స్వశక్తితో తన సమస్యలను ఎదుర్కోవాలనుకోవడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే మనుష్యుల సమస్యలను దేవుడు గోటితో తీసేయగలడు. అయితే మనిషి దేవుని దగ్గరకు రావడం ఇష్టం లేక తన సమస్యలను తీసేసుకోవడానికి గొడ్డలిని ఉపయోగించడం వలన చివరికి మిగిలేది ఆయాసము, ప్రయాసే. కాబట్టి మనుష్యులు అభ్యసింపవలెనని దేవుడు పెట్టిన ప్రతి కట్టడను, విధిని, ఆజ్ఞను క్రమశిక్షణతో, దేవునియందలి భయభక్తులతో మనము అభ్యసించినప్పుడు ఎలాంటి కష్టాన్నైనా, బాధనైనా, సమస్యనైనా సంతోషంగా ఎదుర్కొనగలము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము అభ్యసింపవలెనని నీవు మాకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను, కట్టడను, విధిని అభ్యసింపగల శక్తిని మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.